స్థాయిలో ఉన్నారు, కానీ కౌలు రైతులు ఉన్నారు దీనిలో. సముద్రయ్య మరి తెలుగుదేశం పార్టీలో 30 ఏళ్ళు మరి ధూళిపాళ నరేంద్రకు సేవ చేసినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తుల మీద కక్ష కట్టి ప్రభుత్వం ఇలా చేయడం ధర్మం కాదు కనుక ముందు వెంటనే ఆ గోడౌన్ను విడుదల చేయాలని మా ఫస్ట్ డిమాండ్. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా 2400కి మా ప్రధాన డిమాండ్ ఏందో దానికి అనుగుణంగా ఈ ధూళిపాళ నరేంద్ర అనేటువంటి కిరాతకుణ్ణి మొక్కజొన్నల బకాసురుని పక్కన పెట్టి వెంటనే మద్దతు కేంద్రాలు తెరిపించాలనేది మా రెండో డిమాండ్. మా మూడో డిమాండ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టినటువంటి వ్యక్తులు దానికి అలాంటి నేరాలు చేసే వ్యక్తులు కాదో మీడియా సాక్షిగా మీకు ఇప్పటికే తెలుసు, కానీ ఆ కేసుని వెంటనే ఉపసంహరించాలని. మరి నిన్న 4 రోజుల నుంచి స్థానిక అధికారులతో చర్చలు జరుపుతుంటే మీరు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని మరి సీజ్ చేశారు కదా, స్టాకు చెడ్డదని దొంగదని వారు అనడం లేదు. గ్రామంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కనుక గోడౌన్ సీజ్ చేశారన్నారు. ఎవడబ్బా సొమ్మయ్యా మీరు సీజ్ చేయటానికి? ధూళిపాళ నరేంద్ర అబ్బా మొగుడు సొమ్మ, లేకపోతే నా అమ్మ మొగుడు సొమ్మ, రైతుల అమ్మ మొగుడు సొమ్ము, రైతుల అబ్బ సొమ్ము. ఆ సొమ్ముని మీరు ఒక మిష చూపెట్టి అలా 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 సీజ్ చేయటం అంటే ఇంతకంటే ఘోరాతి ఘోరం ఏముండదు. ఆ రైతుల ఆర్థిక పరిస్థితి మీరు తీసుకోండి. రైతు ఆంధ్రప్రదేశ్లో రైతు మద్దతు ధర లేక కుంగిపోతున్న సమయంలో మీరు చేస్తున్న ఈ దౌర్జన్యాల వల్ల వారు మానసికంగా హెరాస్ అయిపోయి రేపు సూసైడ్లు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఏ పంటకు మద్దతు ధర లేదు, పసుపుకు లేదు, వరికి లేదు. క్రితం వరి విషయంలో తీవ్ర నష్టాలకు గురయ్యారు. మా డిమాండ్లు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి స్థానిక ఎంఆర్ఓ 3-4 రోజుల నుంచి మభ్యపెడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా కూడా రైతులకు ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు మీరు గోడౌన్ తెరిచి మీరు సరుకు వారికి ఇవ్వకపోతే ప్రూవ్ అయింది. ఇంకా ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఆ గ్రామంలో తగాదాలు లేవు. మీరు ఇప్పుడు కేసు పెట్టినటువంటి 31 మంది తెలుగుదేశం వ్యక్తులను మీరు అరెస్ట్ చేయలేదు. వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏమన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే మీకు మీ చెప్పు చేతల్లోకి వస్తుంది. వారంతా పరాయి గ్రామాలకు చెందినవారు. ఈ గ్రామంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. ఇది మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు దీన్ని మీరు చేయకపోతే రాష్ట్ర పార్టీ ఆదేశాలతో దీన్ని తీవ్రతరం చేయాలని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు జూపూడి ప్రభాకర్ గారిని మరి అక్కడ నుంచి తాడేపల్లి నుంచి పంపించడం జరిగింది. కనుక సాయంత్రం 5 గంటల లోపు మొదటిగా వారి మొక్కజొన్న గోడౌన్ ఏదైతే ఉందో తీసి వాళ్ళ సరుకు వారికి ఇవ్వాలా, లేకుంటే వాళ్ళు బతికే పరిస్థితి లేదని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రెండోది 2400 రూపాయల మద్దతు కేంద్రాలు వెంటనే తెరవాలని, అదేవిధంగా వీరిపై పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కేసెస్ అన్ని కాపు వ్యక్తుల మీదే. అది రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు దాసర్ రాము గారు కూడా చెప్పారు. వారు జనసేన పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి. ఇది తప్పు, ఇది అన్యాయం. ఆ వ్యక్తులు నాకు పర్సనల్ గా తెలుసు. అనేక సేవా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారని వారు సర్టిఫై కూడా చేయడం జరిగింది. కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా కాపు ఉద్యమాన్ని కూడా మామలపల్లిలో తీసుకురావడానికి దాసర్ రాము గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, జెన్యూన్ విషయాన్ని కుల తరపును కూడా పోరాటం చేసే హక్కులు దీనిలో ఉన్నాయి. ఎందుకంటే అందరూ కాపులే. మరి ఈ కాపుల ఓట్ల వల్లే మరి ధూళిపాళ నరేంద్ర ఇప్పటివరకు శాసనసభ్యుడిగా ఉన్నారనేది వారు చెప్పినటువంటి నగ్న సత్యం. కనుక ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు ఈ విషయాన్ని పరిష్కరించకపోతే ఈ విషయాన్ని ఇంకా ఎక్స్ప్లైట్ చేసి ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేయడానికి కేంద్ర కార్యాలయం నిర్ణయించింది. ఆ విషయాలు మరి ప్రభాకర్ గారు మీకు వివరిస్తారని మనవి చేస్తూ ఉన్నాను.